కంప్లీట్ కానీ అన్నా గిట్లా ఇవ్వ అందా మురళి నాకు ఇట్లా జరుగురు కొంచెం జరుగురు అందరు వస్తారు అద్దా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాకా అటు జరుగు కాకా అటుండు అటు పోయి కొట్టుపోయి తప్పే లేదు కొట్టుకోబోయా పోవమ్మా నువ్వు కూడా కొట్టుకోట్టు చలో సార్ పోతుంది సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనమే పూరించర సమరానికి శంఖం ప్రతి ఆంధ్రుడి కోసం మా యొక్క గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఉద్యమకారులు రేగులపల్లి భూపతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్ పార్టీ, భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సార్ మా రోజుకు ఈరోజు ఏదైతే మాకు టైం ఇచ్చి కేటాయించారో మీ అందరికీ నమస్కారం సార్, ధన్యవాదాలు. అదేవిధంగా మండల పార్టీ నాయకులు, విలేజ్ కమిటీ నాయకులు అందరికీ మా యొక్క పేరు పేరు ధన్యవాదాలు సార్. అందరికి పేర్లు చెప్పలేకపోతున్నాం సార్. మా ఊర్లో కొన్ని పనులు మిగిలిపోయినాయి ఉన్న వాస్తవం సార్. కొన్ని డ్రైనేజ్ పనులు, కొన్ని పింఛన్లు, రేషన్ కార్డులు, ఇవి మెయిన్ ముఖ్య విషయంగా ఉన్నాయి సార్. పింఛన్ల విషయం మాత్రం కొన్ని తొందరగా మాకు కావాల్సి ఉంది సార్. ఆ పింఛన్ల విషయాన్ని తెలుసుకొని మాకు తొందరగా ఒకటి ఇవ్వాలా. అదేవిధంగా సార్ మాకు మన ఇందిరాగాంధీ ఇండ్లు అయితే ఏవైతే వచ్చినాయో అవి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు మేము సెలెక్ట్ చేసినాం సార్. కొన్ని మీకు పంపిస్తాము. విలేజ్ నుంచి సెలెక్ట్ అయిన పేర్లు మీకు ఇస్తాము. అలాగే మీరు పాస్ చేయాలని కోరుచున్నాం సార్. సార్ మీరు మాట్లాడండి సార్. ఈరోజు మంచి ముఖ్య విషయం ఏమిటంటే మన సార్ మన గ్రామానికి వచ్చడం చాలా మంచి విషయం. కొన్నిసార్లు మాకు ఏం లేదు, కొన్ని పనులు ఉన్నాయి. కొన్ని ఈ సీసీ డ్రైనేజ్ ఒకటి కాలువ అక్కడ కమ్మర్పూర్ నుంచి తమిళనాడు సైడ్ దాకా ఒకటి ఉంది. ఈ గల్లీలో ఒకటి సీసీ రోడ్ ఉంది. ఇంకోటి మళ్ళా సీసీ రోడ్ అంటే రెండు ఒక గల్లీలు కట్టుబడిపోయి అక్కడ చేయాలా. ఇంకా కొన్ని పనులు పెన్షన్లు అంటే పెన్షన్లు ఉన్నాయి, తెల్ల రేషన్ కార్డులు కూడా కొన్ని ఉన్నాయి. ఇందిరమ్మీలో ఒక 5 సెలెక్ట్ చేసి పంపిస్తాము. అవి కూడా తొందరగా శాంక్షన్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సరే గ్రామానికి మరి మండలంలోని అన్ని గ్రామాలలో తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మా గ్రామం రావడం జరిగింది. మరి నర్సింపూర్ గ్రామ పెద్దలకు గారికి, అదే చిన్నయ్య గారికి, మరి గ్రామం నుండి వచ్చినటువంటి మా అక్కా జిల్లాలందరూ కూడా ఎండల మీరు నాకు తెలిసి 2 గంటల వేయండి. మీకు అందరికి కూడా మరి నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు శ్రీనివాస్ గారికి, సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర గౌడ్ గారికి, ధర్మగౌడ్ గారికి, గంగారెడ్డి గారికి, మరి మన ఎంపీపీ మీ ఊరు అల్లుడు మాజీ ఎంపీపీ నర్సయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇంకా చాలా దూరం వెళ్ళేది. యాక్చువల్లీ ఇక్కడ మీటింగ్ వరకే ఉంది కదా, దారిలో వెళ్తున్నాం అనుకున్నాం. కానీ అయినా కానీ మీరు అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా
ఇక్కడ మనం ఇందిరమ్మ ఇండ్లు మనకు ఇప్పుడు ఆ రోజు మనం ఎన్నికలప్పుడు చెప్పినాం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి. మరి అధికారుల అంచనా మేరకు మన గ్రామంలో 95 మంది ఇండ్లు లేక ప్లాట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇండ్లు లేవు ప్లాట్లు లేని వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. సో ఇండ్లు కొంచెం కూలిపోయే స్థితిలో ఉన్న వాళ్ళు ఒక 100 మంది ఉన్నారని అధికారులు లెక్క ఉంది. సో ఇప్పుడు మేము ఇక మా కాంగ్రెస్ శ్రేణులకు మీకు అందరు కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు వేసినాం మనం. వాళ్ళ ద్వారా మీరు ఎవరైతే ల్యాండ్ ఉండి భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఇల్లు కట్టుకోండి. మీకు అందరు కూడా ఎంతమంది కట్టుకుంటే అంతమందికి ఇండ్లు శాంక్షన్ చేస్తాం. అయితే ఏంటంటే అర్హులు ఉండాలి, వాళ్ళ అర్హులు ఉండాలి. తర్వాత దాంట్లో మీరు 400 SFT నుండి 600 SFT వరకు కట్టుకోవచ్చు. మరీ చిన్న కట్టుకుంటే 400 కంటే తక్కువ ఉంటే కూడా 5 లక్షలు రావు. పెద్ద కట్టుకుంటే కూడా అది యాప్ యాక్సెప్ట్ చేయదు. 400 to 600 స్క్వేర్ ఫీట్ అంటే చదరపు అడుగుల విస్తీర్ణంలో మీరు కట్టుకోవచ్చు. అంటే 400 SFT ఏమో గవర్నమెంట్ ఇస్తుంది, ఇంకా 200 SFT మీ దగ్గర డబ్బులు ఏదైనా ఉంటే జమ ఉంటే 1,00,000 2 లక్షలు ఉంటే మీరు మనీలే కాదు కాబట్టి మన పిల్లలు ఉన్నారు, ఒక రూమ్ ఎక్కువ కావాలి, ఇంకా 2 రూమ్లు ఎక్కువ కావాలి, ఒక బాత్రూమ్ ఎక్కువ కావాలంటే మీరు కట్టుకోవచ్చు. 600 SFT వరకు కట్టుకోవచ్చు. మీరు తక్షణమే మీరు లిస్ట్ ఇస్తే నేను ఒక వారం రోజుల్లో మేము శాంక్షన్ చేపిస్తాము. తర్వాత ఇంకా మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొన్న ఉగాది అప్పటి నుండి అందరికి సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. ఇంకా ఎవరికైతే ఇప్పుడు రేషన్ కార్డులు లేవో అందరు కూడా ఒక నెల 15 రోజులు మొత్తం టోటల్గా గత 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వలేదు. ఇలా మనం అందరు కూడా రేషన్ కార్డు ఇస్తున్నాం. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటారు దీన్ని, అన్ని సంక్షేమ పథకాలకు ఇది పనిచేస్తుంది. సో ఈ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యము, ఎందుకంటే పేదోడు కూడా 3 పూటలు కడుపు నిండా సన్న బియ్యం తినాలని చెప్పి ఇవాళ హాస్టల్లో ఉండే పిల్లలు కానీ మధ్యాహ్న భోజనం కానీ మనకి ఇంట్లో కూడా ఉపాధి హామీ కూలీలు కానుండి అందరూ కూడా 3 పూటలు సన్నమట్లు బియ్యం తినాలని మరి మనిషికి 6 కిలోల చొప్పున 52 రూపాయలు గవర్నమెంట్ కొని మీకు ఇస్తూ ఉన్నది. తర్వాత భూభారతి, ఇప్పుడు రైతులు ఉన్నారు ఇక్కడ అందరు కూడా భూభారతి చట్టం తీసుకొచ్చినాం మనం, ధరణి చట్టం తీసేసినాం. సో భూభారతిలో మీకు ఏది ఉన్నా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారు మన మండలంకి వచ్చినట్టున్నారు, కానీ అంటే గ్రామాలలో కూడా అందరు వస్తారు, రెవెన్యూ అధికారులు వస్తారు. మీ ఏదున్న ఫిర్యాదులు భూమి మీకు సంబంధించిన ఫిర్యాదులు ఏదైతే ధరణిలో మీకు ఫిర్యాదులు ఉన్నారో అంటే గ్రేవెన్సెస్, అది అసైన్ భూములు కావచ్చు, ఇంకా ఏదైనా రకంగా ఫిర్యాదులు ఉంటే మీరు వాళ్ళకి ఇవ్వండి. మరి May 2 నుండి October 15 వరకు మీకు ఇవన్నీ ఫిర్యాదులు కూడా సాల్వ్ చేస్తామని చెప్పి మన చట్టంలో ఉన్నది. చాలా మంచి చట్టం అట్లా. సో ఇంకా రైతులకు మీరందరూ కూడా మీ వడ్లు ప్రతి గింజ కొంటాం, కడత లేకుండా కొంటాం. తర్వాత మీకు 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించేది, చేస్తాం కూడా. ఈ మంత్రి వరకు ఇస్తామని చెప్పి మన మంత్రి గారే నిన్న నిజామాబాద్కి వచ్చి ప్రకటించాం కాబట్టి దాన్ని కూడా ఏం ఆలోచించే అవసరం లేదు. ఇవాళ మనం రికార్డు పంట పండిస్తూ ఉన్నాము. రైతులకు నిజంగా సెల్యూట్ చేయాలి. వాళ్ళు ఎకరానికి 30 క్వింటాల పైన పంట పండిస్తున్నారు. మరి రైతులకు బోనస్ ఇవ్వడం వల్ల మరి ఒక్కొక్క ఎకరానికి 15,000 చొప్పున 2 పంటలు 30,000 చొప్పున రైతులు లాభమవుతా ఉంది. ఇలా రైతును రాజు చేస్తామని అంటే మరి మాటలలో కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చేసి చూపించింది. మీకు అందరికీ కూడా తెలుసు, ఉచిత పేరు మీద డబ్బులు ఇచ్చి మిగతా అన్ని పనిచేసింది స్కీమ్లు. ఇవాళ మనం ఫామ్ మెకనైజేషన్ మీరు అందరూ కూడా కొంతమంది వచ్చిండొచ్చు. ఇప్పుడు మన నిజామాబాద్ రైతు మహోత్సవం జరుగుతున్నది, దాంట్లో ఫామ్ మెకనైజేషన్ మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఏదైనా రైతులు కొనుక్కుంటుంటే దాంట్లో సబ్సిడీ ఇస్తున్నాం. డ్రిప్ అయితే మన జిల్లాకి ఎంత అందిస్తా అన్నాడు మీరు అట్లా. సో ఈ అన్ని విధాలుగా ఇప్పుడు మహిళా సోదరుమణులు మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు మీకు ఆర్టీసీ బస్సులు కొనుక్కోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, రైస్ మిల్లు పెట్టుకోవచ్చు, గోడౌన్స్ కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు స్కీమ్లలో ఇంక్లూడ్ చేసాం. మీ సంఘాల ద్వారా మీరు ఏదైనా వేసుకోండి. మీ ఉత్పత్తులు మీరు వంటకాలు కానీ ఇంకా ఏదైనా చేతులతో నేస్తే కానీ ఇంకేదైనా చేస్తే కూడా మీరు అమ్ముకోవడానికి కూడా హైదరాబాద్లో మీరు హైటెక్స్ దగ్గర 300 షాపులు కూడా పెట్టినాం. సో మీకు అందరు కూడా ఇప్పుడు ఇంకొక విషయం మీకు చెప్పాలా, ఇక్కడ ఉన్న మహిళా సోదరులు కూడా ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకు 2 లక్షల రూపాయల అంటే ఏమంటారు లోన్ ఇన్సూరెన్స్ ఉంది. అంటే లోన్ కట్టే అవసరం లేదు 2 లక్షల వరకు. తర్వాత యాక్సిడెంట్ ద్వారా చనిపోతే పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అంటారు దాన్ని. యాక్సిడెంట్ ద్వారా మామూలుగా సహజ మరణం కాకుండా యాక్సిడెంట్ ద్వారా చనిపోతే వాళ్ళకి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. దీన్ని కూడా మీరు అవైల్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్లు కూడా మీ పేరు మీదనే వస్తాయి. సో ఇవాళ చారాన మితి కాదు కదా, 0 మితితోని ప్రతి సంఘానికి మరి మొత్తం 20,000 కోట్ల బ్యాంక్ రుణాలు తీసుకొని సంవత్సరానికి 20,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు అయింది. 1,00,000 కోట్లు లోన్ తీసుకొని గవర్నమెంట్ మరి మీకు మితి లేకుండా మీకు ప్రతి మహిళను కోటీశ్వరం చేయాలి, 1,00,00,000 మందిని అన్ని ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉంది. మీరందరూ కూడా మరి
ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకొని ఇంకా మామూలు కొంతమంది పెద్దమ్మలు అంటున్నారు అక్కడక్కడ పెన్షన్ రాలేదని. పెన్షన్ కూడా ఇంకొక 3-4 నెలలు ఇస్తాం. ఇక మేము మళ్ళీ గతంలో పోతే రాజకీయం అవుతుంది. ఇక కేసీఆర్ చేసిన పనులు చెప్తే ఇక కేసీఆర్ మొత్తము అప్పుల పాలు చేసిపోయి దివాళు తీపిచ్చేసి మొత్తం కుటుంబం దోసుకొని వాళ్ళ ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇక మనోడు ఎట్లయితే ఇక్కడ కమలాపూర్లో ఫామ్ హౌస్లో ఉన్నాడో ఇక ఆయన కుటుంబం అన్నదట్లా. సో అట్లా అంటే ఇప్పుడు మొత్తం తెలంగాణ అప్పుల పాలైనా కూడా మరి మనం ఇందిరమ్మ పార్టీ, మనం ప్రజా పార్టీ, మనం చెప్పిన మాట మీద ఉండాలన్నది. దాని మీద ఇలా అప్పు లేకుండా, అప్పు పుట్టకుండా, పైసలు లేకుండా మాట మీద ఉండడానికి అన్నీ చేస్తూ ఉన్నాం ఒకటి. సో తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో చెప్పని కూడా చేస్తాం. ఇవాళ బీసీ కేటగిరైజేషన్ మనము ఇవాళ బీసీలది రిజర్వేషన్ 42% చేస్తామని చెప్పినాము. ఇవాళ బీజేపీ ముందడుగు వస్తలేదు. మన కేంద్ర ప్రభుత్వం దాన్ని అప్రూవల్ చేయాలి. ఇక్కడ మనం బిల్లు పెట్టి పంపించినాం. ఇవాళ బీజేపీ వాళ్ళు లవ్లో మాట్లాడతారు, దమ్ముంటే చేయమనండి. బీసీలు 56% ఉన్నది కదా, మనం లెక్క చేసాం కదా. లెక్క చేసి ఎంత ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో చెప్తున్నాము. మరి 42% రిజర్వేషన్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, బిల్లు కూడా పెట్టినాం. మీరు బీజేపీ వాళ్ళు అప్రూవ్ చేయమనండి. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ చేసినాము, దాన్ని ఇవాళ మనం రిజర్వేషన్ ఇస్తున్నాం వాళ్ళకు. మీరు ఇవాళ అధికారికంగా సాధ్యం కాకపోయినా 42% మరి పార్టీ పరంగానే మేము ఇస్తామని ప్రకటించినాము. కాబట్టి మీరు బీజేపీ వాళ్ళ ప్రాబ్లం అడగండి. వాళ్ళు దేవుని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. అందరం రామభక్తులమే. ఎవరు వాళ్ళు కొత్తగా మూలిమికలు దిగని కాదు. మోడీ పోయినాక కూడా రాముడు ఉంటాడు. రేపు మోడీ రాకన్నా ముందు కూడా ఉండే. రాముడు ఇవాళ మోడీతో వచ్చినాడు కాదు. ఇవాళ ఏమైంది, కాశ్మీర్లో మొత్తం 28 మందిని చంపేసారు. మరి మోడీ వైఫల్యం కాదా? మోడీ వైఫల్యమా కాదా? అది మా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కాబట్టి మీరు ఇలా బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు, మనకు ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన డబ్బులు రాకుండా చేస్తున్నారు. మనం ₹1 ట్యాక్స్ కడితే మనకు 42 పైసలు మనకి ఇస్తున్నారు. 58% మన పైసలు తీసుకొని ఉత్తరప్రదేశ్లో పెడుతున్నారు. మనకు రావాల్సిన పైసలు రానిస్తలేరు. ఇక్కడ మనం ఓట్లేసి గెలిపిస్తే మన వైపు మాట్లాడాలన్నా వాళ్ళు గుజరాత్ వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంటి దొంగలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ముఖ్యంగా మా మహిళా సోదరులు మనం చెప్తున్నా, మీరు రాముడు అంటే మనం అంతా రామభక్తులమే, నేను ఆంజనేయ భక్తుని. కాబట్టి మనం హిందూ సమాజము ఇవాళ మోడీతోనే రాలేదు, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. కాబట్టి మన మతాలు కాదు, కులాలు కాదు, మన జీవితాలు ఎట్లా బాగుపడాలా, మన రైతులు ఎట్లా బాగుపడాలా, మన పండించిన పంటకు ధర ఎట్లా రావాలా, ఈ మహిళలందరూ ఎట్లా సొంతగా బిజినెస్ చేసుకొని ఎట్లా బతకాలా, భర్త మీదనో లేకుంటే తల్లిదండ్రుల మీదనో లేకుంటే కొడుకు మీదనో ఆధారపడకుండా మీరు స్వయంగా సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ చదువుకునే యువకులకు కూడా అందరు కూడా రాజీవ్ యువ వికాస్ కింద 4 లక్షల రూపాయలు మనము లోన్ ఇస్తూ ఉన్నాం. దాన్ని కూడా మనం అందరూ వాడుకొని వాళ్ళు ఏదైనా ఆటో కొనుక్కోవచ్చు, దుకాణం పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు. మళ్ళీ మన గ్రామం నుండి ఎవరైనా దుబాయ్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం గుడి కట్టినాం, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడే కదా, అది 100 చందాలు చేసి ఇచ్చారు పాపం వాళ్ళు బయట ఉన్నవాళ్ళు. వాళ్ళకు ఇలా ఏమైనా అయితే ఆదుకుంటూ లేడు. మేము ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాం కదా, దానికి కమిటీ ఇచ్చినాం. ఎవరికైనా ఏమన్నా దురదృష్టవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు కుటుంబంకి ఇచ్చి ఆదుకుంటున్నాం. ఇలా ప్రభుత్వం స్కీమ్ తెచ్చింది. అది అలాగే ఇంకా వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడమే కాదు, వాళ్ళ పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పియడము, వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భార్యకు వాళ్ళకి అందరూ కూడా ఏదైనా ఉంటే అంటే మన లోన్స్ ఇప్పించడము, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం అన్నది కాంగ్రెస్ యొక్క పాలసీ. అది ఎన్ఎస్ఏ పాలసీ వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు మన నియోజకవర్గంలో పాపం దురదృష్టవశాత్తు ఒక 20 మంది చనిపోతే ₹1 కూడా నేనే ఇచ్చినాం అట్లా. సో మీరు అంటే అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రైతుల వైపు, ఇటు పిల్లలు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తూ ఉన్నాం. ఇలా 55,000 ఉద్యోగాలు మళ్ళీ పడుతున్నాయి మహిళ. అంతకుముందు 55,000 ఉద్యోగాలు ఇచ్చిన మనం రాగానే 15 నెలల. కాబట్టి ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరిస్తారు తప్పకుండా. మేము మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే వ్యవసాయం సంబంధించిన రైతుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పార్టీ. ఎందుకంటే ఇందిరమ్మ పార్టీ, మరి ఇది ఇందిరమ్మ పార్టీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ స్వయాన మహిళలు కాబట్టి మరి వాళ్ళకు మీకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. మీరందరూ ఆలోచించి మరి న్యాయంగా మీకు ఇలా నర్సింగ్పల్లిలో కొన్ని సమస్యలు చెప్పారు, చాలా చిన్న సమస్యలు అవి. ఇవాళ మనకు ఫండ్స్ తక్కువనే కాబట్టి ఇచ్చిన గ్రామాలకు కొన్ని ఇచ్చిన, కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఇవ్వాలి. నెక్స్ట్ టైం నేను చెప్తున్నా కూడా మీ ముందు, ఇవాళ ఏ గ్రామాలకైతే మనం ఫండ్స్ తక్కువ వచ్చినాయో తప్పకుండా నర్సింగ్పల్లిలో ఒక రోడ్డు కూడా లేకుండా ఉండద్దు, ఒక డ్రైన్ కూడా లేకుండా ఉండద్దు. తప్పకుండా అన్నీ కూడా ఈ గ్రామంకి ఏది అవసరం ఉంటుంది 100% అన్నీ కూడా 50 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ మేము ఊళ్ళకి మీకు అన్నీ చేపించిస్తాము. మీరు మాత్రం మీ గౌరవము, మీ ప్రేమ, మీ అభిమానము కాంగ్రెస్ పార్టీ మీద ఉంచండి. మా మీద అట్లనే మీ దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము. జై కాంగ్రెస్.